మీ దగ్గరికి మనతోటి చెన్నుపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో చెన్నుపాటి గారు, మొత్తానికి ఎవరిది కాన్ఫిడెన్స్ అనుకోవాలి, అదేవిధంగా ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి అనేది ఒక అంశం అయితే, ఇంకోటి ప్రధానంగా ఉప్పు నిప్పులాగా ఉండేటువంటి రెండు వర్గాలని జనసేన అధినేత ఎన్నికల్లో కలిపారనేటువంటి మాట వాస్తవం. బెజవాడ రక్త చరిత్రని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి మీరు. సో ఆ రెండు వర్గాలు మనస్ఫూర్తిగా ఒకరికొకరు సహకరించుకుని పనిచేసాను అనుకోవచ్చా ఎన్నికల్లో? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా శుభోదయం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఘనమైన పాత్ర అయితే నిర్వహించారు ఈ ఎలక్షన్కి. అది ఎవరు కూడా కాదనలేని విషయం. అది మీరు త్యాగం అనండి, లేకపోతే ఇంకా దానికి ఏదన్నా పేరు పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా ఒక ఘనమైన ఇదైతే పాత్ర అయితే పోషించారు. ఇంకో విషయం కూడా మీరు అన్నట్టు, అది రక్త చరిత్ర ఏం కాదు, అది రాజకీయాల్లో ఫ్యాక్షన్ పాలిటిక్స్ లో ప్రతి చోట జరిగేదే. రాయలసీమలో జరుగుతూ ఉంటది, ఆంధ్ర నుంచి విజయవాడలో కూడా జరిగింది. ఇవన్నీ రాజకీయాల్లో సహజం. కాకపోతే అది అందులో రంగాగారు అనే ఒక గొప్ప వ్యక్తి హత్య చేయబడటం మూలంగా దానికి అంత హైప్ రావటం, అంత చరిత్రగా మిగిలిపోవడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లో తప్పకుండా మీరు ఏదైతే చెప్తున్నారు, ఈ రెండు వర్గాలు మిగతా వర్గాలను కూడా కలుపుకొని ఒక ఘనమైన విజయం అయితే సాధించబోతున్నాయని చెప్పని నా ప్రగాఢ నమ్మకం. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్. సో కాబట్టి చెప్పండి. కృష్ణా జిల్లాలో మనస్ఫూర్తిగా ఈ రెండు వర్గాలు కలిసి పనిచేసే అనుకోవచ్చా చెన్నుపాటి గారు? ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల పాటు వీరి మధ్య ఒక ఆధిపత్య పోరు సాగింది రంగా గారు ఉన్నప్పుడు, ఆయన మరణించిన తర్వాత. అయితే ఇప్పుడే అందరూ కూడా కలిసిమెలిసి వెళ్తున్న పరిస్థితి, దానికి ఆద్యం పోసింది పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళు మనస్ఫూర్తిగానే కలిసి పనిచేశారని అనుకోవచ్చా కృష్ణా జిల్లాలో? అని మీరు అంటున్నారు, కానీ ఎప్పుడు కూడా కమ్మ కాపు అనే ఒక వర్గాలుగా దాడులు జరగలేదండి ఎప్పుడు కూడా. ఆయన హత్య తర్వాత జరిగాయేమో, బట్ ఆయన హత్య జరగక ముందైతే ఎప్పుడు కూడా కమ్మ కాపుగా విడిపోయి అలాంటి ఫ్యాక్షన్ రాజకీయం అయితే ఎప్పుడు జరగలేదు నాకు తెలిసినంత వరకు. అయితే ఈ ఎలక్షన్ లో ఒక చారిత్రకమైన అవసరం, కలవాల్సిన అవసరం ఉంది. కలిశారు, చాలా సిన్సియర్ గా రెండు వర్గాలు కూడా ఒకళ్ళనొకళ్ళు కలుపుకొని, మిగతా వర్గాలను కూడా కలుపుకొని ఈ ఎలక్షన్ లో పనిచేసి, అది రేపు 4వ తారీఖు మీకు ప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా జిల్లాలో ఒక 14 సీట్ల నుంచి 15 సీట్లు డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో. సో మరి చెన్నుపాటి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు, ముహూర్తం కన్ఫర్మ్ చేశారు బొత్స సత్యనారాయణ గారు. మరి దాన్ని ఎలా చూద్దాం? మరి అది వాళ్ళ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? దీన్ని నేను ఇందాక చెప్పాను మీకు, కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇది ఖచ్చితంగా ఎవరిని అడిగినా చెప్తారు ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతున్నారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు రాజకీయాల్లో. సో కూటమి అధికారంలోకి వస్తే జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపడతారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కృష్ణాలిని గారు మాట్లాడుతూ అది ఆయన స్థాయికి అది చాలా చిన్నది, అది జన సైనికులందరూ ఆయన ముఖ్యమంత్రిగా ఊహించుకున్నారు కాబట్టి జనసేన పార్టీలో గెలిచిన వారికి కొంతమందికి మంత్రి పదవులు ఇప్పించి ఆయన తెర వెనక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి శ్రీనివాస్ గారు? 100కి 100 పాళ్ళు కృష్ణాంజనేయులు గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తా. ఆయన స్థాయి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఒక హోంమంత్రి పదవి తీసుకునే స్థాయి అయితే ఖచ్చితంగా కాదు. నేను అనుకునేది నా అభిప్రాయం, నేను చెప్పగలిగేది ఏంటంటే, మీరు అన్నట్టు ఈ గెలిచిన
అభ్యర్థులకి ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి ఒక ముగ్గురుకో నలుగురికో మంత్రి పదవులు ఇప్పించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మోడీ గారికి చంద్రబాబు గారికి అనుసంధానమైన పాత్ర, అది ముఖ్యమంత్రిని స్థాయిని మించిన పెద్ద పాత్ర, ఆ పాత్ర ఆయన నిర్వహిస్తాడని నేను అనుకుంటున్నా. అంటే ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగా, ఏపీ ఎన్డీఏ కూటమి అధ్యక్షుడిగానా? అది కూడా ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ నేననేది ఓకే డైరెక్ట్ గా ప్రధానమంత్రికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనుసంధానం చేస్తూ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అని నేను అనుకుంటున్నా. అది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ వస్తాను చిన్నప్పటి గారు మీ దగ్గరికి. మనతోటి చిన్నప్పటి గారు